హాయ్. ఏమైంది ఇన్ని రోజుల తర్వాత అలా పెట్టావు ఫేస్? నీకేంటి అక్కడ నువ్వు హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తున్నావు, నేనేమో ఇక్కడ మమ్మీ లేదని చెప్పేసి నేనే ఇల్లు తుడిసాను, మాపింగ్ పెట్టాను. అసలు ఆ ఇల్లు తుడవడం అయితే నాకు తల్ల నొప్పి వచ్చేస్తుంది. అసలు ఇంట్లో ఆ రెండింటికి అలా అయిపోతున్నావేంటి? చాలా కష్టపడిపోతున్నాయేమో. కనిపించట్లేదా ఇల్లు చూడు ఎంత నీట్ గా ఉందో నేను తుడిసాక? అయినా కొంచెం కొంచెం ఉందనుకో డస్ట్, ఇంకా నేను చేయలేను. నువ్వు ఎంత కష్టపడుతున్నావని నీకోసం ఈ ఎకోవాక్స్ వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చాను. ఏంటిది? ఇదా? మళ్ళీ చీపురు లాంటివి ఏమైనా తెచ్చావా? నాకు వద్దులే, ఆ చీపురుతో నేను తుడుస్తాను. ఇది చీపురి కాదు, వ్యాక్యూమ్ క్లీనర్ ఎకోవాక్స్ ది. ఇది నేను ఎప్పుడు వినలేదే. నీకోసమే తెచ్చాను, నువ్వు స్ట్రైన్ అయిపోతున్నావని. నిజంగానా? నిజంగా. నాకు నమ్మొద్దు కావట్లేదు, ఎందుట్లో ఏదో ఒక పేపర్లో వేసేసి తెచ్చేసి ఉంటావు. ఒకసారి ఇది నేను చూపిస్తాను, దాన్ని బట్టి నీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా? ఒకవేళ ఇందుట్లో ఏమన్నా అలా చేసి ఏముండదు, దీని ఫ్యూచర్స్ చూసి నువ్వు షాక్ అవుతావు. ఓకే సరే చూపించాము. ఓకే దా. ఇదే రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్. ఇదేనా అయితే ఎకోవాక్స్ డీబోట్ Y1 Pro? అవును, ఇదే Y1 Pro. వావ్, చాలా బాగుంది. నాకు నిజంగా చూడడానికైతే బాగుంది, మరి ట్రై చేస్తే బాగుంటుందో లేదో మాత్రం తెలియదు. అవును, ఇంతకీ దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఫాలో దిస్. ఓకే. హే గైస్, ఎకోవాక్స్ డీబోట్ Y1 Proని మనం ఫిక్స్ చేయాలంటే మనకి మాన్యువల్ చదువు అని చెప్పేసి సోహెల్ చెప్పాడు. బట్ ఇంత చదవాల్సిన అవసరం లేదు, నేను మీకు సింపుల్గా నేను ఎలా ఫిక్స్ చేయాలనేది చూపిస్తాను రండి. ఫస్ట్ దీన్ని నేను టర్న్ చేసుకుంటున్నాను ఫిక్స్ చేయడానికి. సో ఫస్ట్ ఇదైతే క్లీనింగ్ బ్రష్ అండి, చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది రొటేట్ అవ్వి మనకి ఈ వాక్యూమ్ క్లీనర్లోకి తెస్తుంది. దీని సాయంతో మనము డస్ట్ని క్లీన్ చేసుకుంటాము. యాక్చువల్లీ మనకి వాళ్ళే స్క్రూ డ్రైవర్ అండ్ స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో గైస్, ఇప్పుడైతే మనము స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసుకున్నాం కదా, సో స్క్రూ డ్రైవర్ని పక్కన పెట్టేద్దాము. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే డస్ట్ క్లీన్ చేస్తున్నామో అప్పుడు మనకి ఇదేంటంటే రొటేట్ అయ్యి డస్ట్ అంతా మనకి వాక్యూమ్ క్లీనర్లోకి వస్తుంది. వాక్యూమ్ క్లీనర్ అనేది ఏం చేస్తుందంటే మనకి 6500 పాస్కల్ పవర్తో మనం దాన్ని క్యాచ్ చేస్తుంది డస్ట్ని. సో గైస్, ఇప్పటిదాకా అయితే మనకి డస్ట్ క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇప్పుడు మెయిన్ పార్ట్ మనకి క్లీన్ చేసుకున్న తర్వాత మాపింగ్ అయితే చాలా చాలా అవసరం. సో దానికి కూడా ఇందుట్లో ఒకటి ఉంది, ఇది మాపింగ్ బ్రష్ అనమాట. దీన్ని ఎలా ఫిట్ చేయాలంటే దీన్ని జస్ట్ ప్రెస్ చేయాలి, ఇదిలో ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. టర్న్ చేసుకుందాం. ఇందులోంచి వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏంటంటే మనకి మాపింగ్ అయినా మనకి క్లీనింగ్ అయినా జరగాలంటే ఫస్ట్ మనకి ఆ డివైస్ అనేది ఆన్ అవ్వాలి. ఇక్కడ ఆన్ బటన్ మీద లాంగ్ ప్రెస్ చేయండి, ఆన్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు పాజ్ చేయాలంటే జస్ట్ సింగిల్ క్లిక్ చేయండి. ఒకవేళ మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే మళ్ళీ క్లిక్ చేస్తే అది రీస్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ బటన్ వచ్చేసి ఏంటంటే ఒక సెంటర్లో అసైన్ చేసుకుని అన్ని సైడ్స్ ఈక్వల్గా క్లీన్ చేయాలంటే మనం ఈ బటన్ని ప్రెస్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ బటన్ వచ్చేసి ఛార్జ్ చేయడానికి అనమాట. సో ఛార్జింగ్ మనం పెట్టుకోవాలంటే దీన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఛార్జింగ్ అంటే ఇది ఛార్జర్ అనమాట, డిబాట్ యొక్క ఛార్జర్. సో మనం ఏం చేయాలంటే ఈ అడాప్టర్ని పోర్ట్లోకి మనం పిన్ చేసేసుకుని పవర్ పాయింట్కి మనము ప్లగ్ ఇన్ చేసేయాలి, చేసేసి స్విచ్ ఆన్ చేసేస్తాను. ఇది ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో దాని అంతటా అదే వచ్చేసి ఛార్జ్ చేసేసుకుంటుంది. గైస్, మనకి డిబాట్ సైడ్లో ఒక క్యూఆర్ స్కానర్ కనపడుతుంది. సో ఆ క్యూఆర్ని గూగుల్ లెన్స్లో స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మనకు ఒక లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ని ఓపెన్ చేస్తే మనకు ఒక యాప్ అనేది కనిపిస్తుంది. ఆ యాప్ ఎకోవాక్స్ హోమ్ యాప్. సో మనం దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే లాంగ్వేజ్ అండ్ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ దట్ మనకి ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అలౌ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. నేనైతే ఆల్రెడీ వేరే డివైస్లో లాగిన్ అయ్యాను.
మీరు అయితే రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఆఫ్టర్ లాగిన్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఇక్కడ టాప్ కార్నర్లో స్కానింగ్ బటన్ ఉంటుంది. దానితో మళ్ళీ డిబాట్ స్కానర్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్ వైఫైకి కనెక్ట్ చేయమంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత మన డిబాట్ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనది Y1 Pro కాబట్టి నేను Y1 Pro సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీని తర్వాత మన ఎకోవాక్స్ డిబాట్ Y1 Proని పవర్ ఆన్ చేయాలి. దాని తర్వాత డిబాట్ అనేది హాట్స్పాట్ రిలీజ్ చేస్తుందన్నమాట. పవర్ బటన్ కాకుండా రిమైనింగ్ 2 బటన్స్ ఉంటాయి కదా, అవి ప్రెస్ చేసి 3 seconds వరకు హోల్డ్ చేయాలి. ఆఫ్టర్ దట్ డిబాట్ మన ఫోన్కి కనెక్ట్ అయిపోతుంది. యాప్ నుండి మనం ఇంకా డిబాట్ని కంట్రోల్ చేయవచ్చు. LiDAR టెక్నాలజీతో మన డిబాట్ ఈజీగా హోమ్ని స్కాన్ చేస్తుంది. 3D మ్యాప్స్ని కూడా చూడవచ్చు. సో గైస్, మనం ఇప్పుడైతే ఎకోవాక్స్ డిబాట్ Y1 Pro మెయిన్ కీ ఫీచర్స్ చూసేద్దాము. సో యాక్చువల్లీ మనం ఇంట్లో ఏం చేస్తాం, ఫస్ట్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత మాపింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. బట్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే క్లీనింగ్ వచ్చేసి మాపింగ్ వచ్చేసి రెండు ఒకేసారి చేసేస్తుంది. షాక్ అయ్యారా? నేను కూడా అదే అనుకున్నాను. బట్ ఇది వర్క్ చేసిన తర్వాత నేను కూడా సేమ్ చూసి అసలు ఆశ్చర్యపోయాను, ఏంటబ్బా క్లీనింగ్ మాపింగ్ ఒకేసారి చేసేస్తుంది అని చెప్పేసి. అండ్ దీని పవర్ వచ్చేసి 6500 పాస్కల్ సక్షన్ పవర్తో మనకి డస్ట్ని క్యాచ్ చేస్తుంది. నాకు నిజంగా అంటే ఇంత చిన్న ప్రోడక్ట్ అంత పవర్ని తీసుకోవడం చాలా హైలైట్ అనిపించింది. మనం దీన్ని పదే పదే ఛార్జింగ్ పెట్టాలని అనుకుంటున్నారా? లేదండి. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5200 mAh. సో మనం పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 5200 mAh బ్యాటరీ కాబట్టి. మనం క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది, మనం ఒక హాల్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ హాల్ది మొత్తం డస్ట్ మనం వెంటనే తీసేయాలా, మళ్ళీ బెడ్రూమ్కి మళ్ళీ సపరేట్గా అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ డస్ట్ రిమూవ్ చేయాలా అని అంటే అలా కాదు. మనకి ఇందులో ఏంటంటే మనకి డస్ట్ అనేది స్టోర్ చేసుకోవడానికి చాలా స్పేషియస్ డస్ట్బిన్ ఉంది ఇందులో. అది వచ్చేసి 400 ml స్పేస్ ఉంది దీంట్లో. చాలా స్పేషియస్గా ఉంది డస్ట్బిన్ అందులో డస్ట్ని స్టోర్ చేసుకోవడానికి. మన ఎకోవాక్స్ డిబాట్ Y1 Pro అనేది ఎంత ఏరియాని కవర్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? చెప్పేనా? 4000 square feetని కవర్ చేస్తుందండి. అండ్ మళ్ళీ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ఇందులో మనకి 420 ml వాటర్ ట్యాంక్ స్టోరేజ్ కెపాసిటీ ఇచ్చారు ఫర్ ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్. మెయిన్లీ మనకి ఇందులో ఏంటంటే మన ఇంట్లో కార్పెట్స్ ఉంటాయి కాబట్టి కార్పెట్స్ మీద వెళ్ళకుండా అది పక్కన నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మన డిబాట్ Y1 Proలో నాకు నచ్చిన ఫీచర్ ఏంటనంటే ఇది నావిగేట్ చేస్తుంది విత్ ఇంటెలిజెంట్ నావిగేషన్ LiDAR. అండ్ నెక్స్ట్ సెన్సార్ గురించి చెప్పాలి అంటే మనకి ఇందులో ఫస్ట్ ట్రూ మ్యాపింగ్ అనేది ఉంటుంది. ట్రూ మ్యాపింగ్ అంటే ఏంటంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడుంది అండ్ మన సోఫా ఎక్కడుంది, బెడ్ ఎక్కడుంది అనేది అంతా మనం యాప్లో చేసుకుంటాం కదా. సో అది అనమాట మనకి ట్రూ మ్యాపింగ్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్పెట్ డిటెక్షన్. మీకు ఆల్రెడీ నేను ముందు చెప్పాను కదా, కార్పెట్ ఒకవేళ వస్తే అది ఇగ్నోర్ చేసి డిటెక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ కొలిజన్. అండ్ మనకి ఏంటంటే ఏమన్నా అడ్డుగా వచ్చిందంటే దానికి ఆ సెన్సార్ అనేది చూసుకుని అంటే అది అడ్డుగా ఉందని చెప్పేసి అది కాకుండా అది కొలైడ్ అవ్వకుండా అది పక్క నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ డ్రాప్ సెన్సార్. సో యాంటీ డ్రాప్ సెన్సార్ అనేది ఏంటంటే మీ ఇంట్లో ఒకవేళ స్టేర్స్ ఉన్నా లేదంటే మీ ఇంట్లో ఒకవేళ ఎత్తుగా ఉండే ప్లేసెస్ ఉన్నాయంటే మన ఈ డిబాట్ ఏం చేస్తుందంటే అంటే పడిపోకుండా అది అక్కడ ఆగిపోతుంది. ఈ యాంటీ డ్రాప్ సెన్సార్ అనేది అలా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇవన్నమాట మెయిన్ సెన్సార్స్ అనేవి డిబాట్ Y1 Proలో ఉన్న మెయిన్ సెన్సార్స్. గైస్ చూడండి, మన ఎకోవాక్స్ డిబాట్ Y1 Pro అనేది ఎంత బాగా వర్క్ చేస్తుందో. కిచెన్, బెడ్రూమ్, హాల్ అన్నిటిలో చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ కార్నర్స్ కూడా ఈజీగా క్లీన్ అవుతుంది. దీనికి ఉన్న సక్షన్ పవర్ వల్ల మ్యాక్సిమం డస్ట్ అంతా డస్ట్బిన్లో స్టోర్ చేస్తుంది. ఒకవేళ మన ఇంట్లో డాగ్స్ ఉంటే వాటి డాగ్ హెయిర్ అనేది బాగా రిమూవ్ అయిపోతుంది. డస్ట్ అండ్ డాగ్స్ హెయిర్ కూడా డస్ట్బిన్లోంచి బయటకు వేస్తున్నాను కదా, చూస్తున్నారు కదా. అండ్ మెయిన్లీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అండ్ బ్యాచిలర్స్ ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేషన్ వర్క్ చేస్తున్నారో లేదంటే ఇంకా చిల్డ్రన్కి చాలా హెల్ప్ఫుల్. ఇది హైజీనిక్గా మన హౌస్ని ఎప్పుడూ ఉంచుతుంది. దీంతో మనం టైం పాస్ కూడా చేయొచ్చండి.